D24 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐరాస తీర్మానం. ఓటింగ్ కు భారత్ దూరం. అలెక్సాతో ఇలా ప్రాణాలు కాపాడుకున్న బాలిక. ఆమె తెలివికి మెచ్చి జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్ర. భారత్ కొద్ది మంది వ్యక్తుల సొత్తు కాదు. జైపూర్ సభలో కీలక వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ. అజ్మీర్ సభలో కాంగ్రెస్ పై కౌంటర్ అటాక్ చేసిన ప్రధాని. కవిత కేసులో మరొక మలుపు. సిబిఐ విచారణపై కోర్టులో పిటిషన్. పేదలకు మంచి కొనసాగాలంటే మళ్లీ మన ప్రభుత్వమే రావాలి. ఓటర్లను ఆకట్టుకునే ప్రసంగంతో దూసుకుపోతున్న సీఎం జగన్. వైఎస్ షర్మిల సునీతపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కామెంట్స్. మనిషి పుట్టిన తర్వాత విచక్షణ జ్ఞానం ఉండాలని ఫైర్ అయిన అవినాష్. బిడ్డ గుర్తుపెట్టుకో, నేను జానారెడ్డి కాదు రేవంత్ రెడ్డిని. కేసీఆర్ పై నిప్పులు చెరిగిన సీఎం. రాజస్థాన్ పై కోహ్లీ సూపర్ సెంచరీ. అయినా ఆర్సీబీకి తప్పని ఓటమి. ఫ్యామిలీ స్టార్ రివ్యూల కోసం స్వయంగా మైక్ పట్టుకుని థియేటర్స్ ముందుకెళ్లిన దిల్ రాజు. జిగేలమైన పసిడి. సామాన్యుడికి అందనంటున్న బంగారం. ఫలస్తీనాతో జరుగుతున్న యుద్ధంలో గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ను నిలువరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గాజాలో మానవ హక్కుల హననం జరుగుతుందన్న ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో గాజాలో కాల్పుల విరమణ పాటించాలంటూ ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల మండలి తీర్మానం చేసింది. గాజా స్ట్రిప్లో అక్రమ నిర్బంధాన్ని ఎత్తివేయాలని ఆ తీర్మానంలో కోరింది. ఈ సందర్భంగా జరిగిన ఓటింగ్కు భారత్, ఫ్రాన్స్, జపాన్, నెదర్లాండ్స్, రొమేనియా సహా 13 దేశాలు దూరంగా ఉన్నాయి. The draft resolution has been adopted as Resolution 2728, 2024. Colleagues, we appreciated the willingness of members of this council to take some of our edits and improve on this resolution. Still, certain key edits were ignored, including our request to add a condemnation of Hamas. And we did not agree with everything in the resolution. For that reason, we were unfortunately not able to vote yes. And we believe it was important for the council to speak out and make clear that our any ceasefire must come with the release of all hostages. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ముప్పు పొంచి ఉంటుందని కొందరు హెచ్చరిస్తున్నారు. అయితే అదే ఏఐను తెలివిగా వాడుకుంటే మన ప్రాణాలు కాపాడుతుందని నిరూపించింది ఓ అమ్మాయి. ఏఐతో తన ప్రాణాలు కాపాడుకోవడమే కాకుండా 15 నెలల పాప ప్రాణాన్ని కాపాడింది ఆమె. ఉత్తరప్రదేశ్లోని బస్తీకి చెందిన నిఖిత అమెజాన్ వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సాను వాడి కోతుల దాడి నుంచి బయటపడింది. నిఖిత తమ ఇంట్లో మేనకోడలు వామిక ఆడుకుంటున్నారు. ఆ ఇతర కుటుంబ సభ్యులు వేర్వేరు గదుల్లో ఉన్నారు. ఒక్కసారిగా 5-6 కోతులు వారి ఇంట్లోకి దూసుకువచ్చాయి. వంటగదిలోని పాత్రలు, ఆహార పదార్థాలను ధ్వంసం చేశాయి. అవి తమ దగ్గరకు రావడంతో నిఖిత, వామిక భయపడిపోయారు. నిఖిత ఫ్రిడ్జ్ పై ఉన్న అలెక్సా డివైస్ ను చూసింది.
కుక్క మురిగే శబ్దాన్ని ప్లే చేయాలని చెప్పింది. దీంతో వాయిస్ కమాండ్ను స్వీకరించిన అలెక్సా నుంచి కుక్క మురిగే శబ్దాలు వచ్చాయి. కోతులు భయపడిపోయాయి, బాల్కనీ నుంచి పారిపోయాయి. అలెక్సాను వాడి కోతులను తరిమేసిన నిఖిత ఐడియా పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ఆకర్షించింది. ఆమె వెంటనే ప్రతిస్పందించిన తీరును ఆనంద్ మహీంద్రా మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అంతేకాదు ఆమె చదువు పూర్తి కాగానే కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేయాలనుకుంటే ఆమెకు తమ కంపెనీలో జాబ్ ఇస్తామని చెప్పారు. फिर हम भी डर गए. फिर मेरी नजर एलेक्सा पे पड़ी. फिर मैंने एलेक्सा से बोला, एलेक्सा कुत्ते की आवाज निकालो. फिर कुत्ते की आवाज सुनकर अब आप कौन से जानवर की आवाज सुनना पसंद करेंगे? कुत्ते की आवाज सुनकर फिर बंदर एक एक करके डर के भागने लगे. फिर घर के परिजन आए थे क्या? मम्मी पापा लोग आए क्या? हाँ, फिर उसके बाद जीजू आए और फिर वो पूछने लगे. నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభాన్ని పెంపొందించడంలో ఈ ప్రభుత్వం ముందుందని బీజేపీని విమర్శించారు సోనియా గాంధీ. గత 10 సంవత్సరాలుగా దేశం ఏమాత్రం పురోగతి సాధించలేదన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్ జైపూర్లో పర్యటించారు ఆమె. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని బీజేపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. భారతదేశం కొద్దిమంది వ్యక్తుల సొత్తు కాదని అందరికీ చెందుతుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ అన్నారు. ఏప్రిల్ 6 శనివారం జైపూర్లో న్యాయ మేనిఫెస్టోను ప్రారంభించిన తర్వాత భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గత పాలకుల వైఫల్యానికి దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయిందన్నారు. అందుకు తమ కాంగ్రెస్ సహచరులు న్యాయం అనే దీపాన్ని వెలిగిస్తారని తెలిపారు. వేల తుఫానులు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతారన్న పూర్తి విశ్వాసం తనకుందని అన్నారు సోనియా. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు. ఇది నియంతృత్వ పోకడాలకు దారితీస్తుందని ఆమె వివరించారు. ప్రస్తుతం మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సోనియా గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఏం చేయకుండా ప్రతిదానికి క్రెడిట్ తీసుకుంటున్నారని ఖర్గే మండిపడ్డారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని తొలి హామీలో యువతకు ప్రధాని మోదీ చెప్పారని చెప్పారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. దేశంలోని యువతకు 20 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా అని ప్రశ్నించారు ఖర్గే. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామన్నారు. ఇంత మొత్తం ఖాతాల్లో జమ అయిందా అని అడిగారు ఖర్గే. ఇక 70 ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి ఐఐటి, ఎయిర్పోర్ట్, ఎయిమ్స్ ను తీసుకొచ్చి దేశాభివృద్ధిలో భాగమైందని తెలియజేశారు. మన దేశంలో నిరుద్యోగం అత్యధికంగా ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. అగ్నిపథ్ పథకం, ద్రవ్యోల్బణం, పేదరికంపై ప్రియాంక గాంధీ మాట్లాడారు. తమకు అధికారం ఇస్తే దేశాన్ని గతంలో కంటే అద్భుతమైన ప్రగతిలోకి తీసుకువెళ్తామన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. हमारे देश का लोकतंत्र खतरे में है. मेहनत से कड़ी की गई लोकतांत्रिक संस्थाओं को राजनीतिक सत्ता का हथियार से बर्बाद किया जा रहा है. यही नहीं, हमारे संविधान को बदलने का षड्यंत्र रचा रहा. ये तो तानाशाही है और हम सब इस तानाशाही का जवाब देंगे. నవభారత నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని రాజస్థాన్ అజ్మీరా ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అజ్మీరాలో పర్యటించారు. ప్రధాని మోదీ రోడ్ షోకు భారీ సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చారు. ప్రధాని మోదీకి చేతులు ఊపుతూ అభివాదం చేశారు. రోడ్ షో అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన రామ మందిర నిర్మాణాన్ని తాము నిర్మించామన్నారు మోదీ. ఈ నిర్మాణంతో మీరందరూ ఆనందంగా ఉన్నారా లేదా అని ప్రజలను అడిగారు మోదీ. కానీ కాంగ్రెస్ వ్యతిరేకించిందని తెలిపారు. నిర్మాణం పక్కన పెడితే ప్రాణప్రతిష్ఠ రోజు హాజరు కాలేదన్నారు. ఈ రామమందిర ప్రాణప్రతిష్ఠ వల్ల మీ మనసుకు శాంతి చేకూరిందా లేదా అని అడిగారు మోదీ. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు హాజరైతే వారిని దూరం పెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఇది శాంతి చేకూరుస్తుందా అని ప్రశ్నించారు. దేశంలో శ్రీరామచంద్ర ప్రభువును అనాదిగా పూజిస్తూ వస్తున్నామని, ఎవరైనా ఇతరులు పలకరిస్తే కూడా రామ్ రామ్ అని వినయంగా సమాధానం ఇస్తామని చెప్పుకొచ్చారు. అలాంటిది కాంగ్రెస్ రామ మందిర నిర్మాణంలో భాగస్వామ్యం కాకపోవడంపై చురకలంటించారు. అలాగే కాంగ్రెస్ వల్ల అభివృద్ధి మొత్తం వెనుకకు వెళ్లిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నడూ పేదలు, అట్టడుగు వర్గాల శ్రేయస్సు గురించి, యువకుల గురించి ఆలోచించలేదన్నారు. 100 ఏళ్ల భారతాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు ఈ ప్రధాని పదవిని పౌరులు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నామన్నారు ప్రధాని మోదీ. करोड़ों
बहनों के पास बैंक का खाता नहीं था, अगर कहीं से थोड़े बहुत पैसे बचा लिए तो या तो अनाज के डिब्बे में रखना पड़ता था। आज मोदी ने इन माताओं बहनों के बैंक में खाते खुलवा दिए। अब देखिए समाज की क्या स्थिति थी। अगर परिवार में खेत है तो पुरुष के नाम पर, घर है तो पुरुष के नाम पर, गाड़ी है तो पुरुष के नाम पर, दुकान है तो पुरुष के नाम पर, और अगर पति नहीं रहा तो बेटे के नाम पर। हमारी माताओं बहनों के नाम कुछ नहीं होता था। ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత సిబిఐ విచారణను వ్యతిరేకించారు. ఈ కేసులో కవితను విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని సిబిఐ ఢిల్లీ స్పెషల్ కోర్టును కోరింది. అయితే దీనిపై స్పందించిన ఢిల్లీ స్పెషల్ కోర్టు తీహార్ జైలుకు వెళ్లి కవితను విచారించవచ్చని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తనపై విచారణ కోరుతూ వేసిన పిటిషన్ను వ్యతిరేకిస్తూ శనివారం అదే ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు కవిత. అలాగే విచారణ నిమిత్తం తీహార్ జైలుకు వెళ్లిన సిబిఐ అధికారులకు కవిత సహకరించలేదు. తీహార్ జైల్లో కవితను విచారణ చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేందుకు కోర్టు అనుమతి కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అవెన్యూ కోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది. అయితే కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా ఇలా వాదించారు. ఆమెకు తెలియకుండా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా సిబిఐ న్యాయ ప్రక్రియను విఘాతం కలిగించిందని కోర్టుకు తెలిపారు. అలాగే కోర్టు నుండి అనుకూలమైన ఉత్తర్వులు పొందేందుకు సిబిఐ తన విచారణలో నిజమైన వాస్తవాలను బయటకు చెప్పకపోవచ్చని తాను అనుకుంటున్నట్లుగా కోర్టుకు తెలిపారు. కవిత తరపు వాదనలు వినిపించే వరకు సిబిఐ విచారణకు ఇచ్చిన ఆర్డర్ను తాత్కాలికంగా నిలిపివేయాలని న్యాయమూర్తిని కోరారు. మార్చి 15న ఢిల్లీ కేసులో కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. తన 16 ఏళ్ల కొడుకు పరీక్షల నేపథ్యంలో ఆమెకు బెయిల్ అవసరమని, అందుకోసమే కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గురువారం కోర్టును ఆశ్రయించారు. ఈ తరుణంలో కోర్టు శుక్రవారం సిబిఐకి ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా రద్దు చేస్తుందా లేక సోమవారం మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పు వెలువరిస్తుందా అన్న ఆసక్తి చాలా మందిలో నెలకొంది. ఇక ఇప్పటికే మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసి ఉంచింది ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం. సోమవారం ఉదయం 10:30కి కవితను కోర్టులో హాజరుపరచాలని తెలియజేసింది. सर पीछे हो जाइए, सर पीछे। Ma'am, would you like to say something? So illegal arrest. నెల్లూరు జిల్లా కావలిలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. చంద్రబాబు వెనిపులు చెరిగారు. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమే అని జగన్ అన్నారు. మోసం, అబద్ధం, కుట్ర, వెన్నుపోటు కలిపితే చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. వచ్చే 5 ఏళ్లలో భవిష్యత్తును నిర్ధారించేందుకు 5 వారాల గడువు మాత్రమే ఉందన్నారు జగన్. ఈ ఎన్నికలు చంద్రబాబు, జగన్కు మధ్య జరుగుతున్నవి కాదని, మోసగాళ్లకు, ప్రజలకు మంచి చేసే వారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని జగన్ అన్నారు. మే 13న జరిగే సంగ్రామంలో వైసీపీకి మద్దతు ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వడం ద్వారా పేదలు, పిల్లలు, రైతులు బాగుపడతారని జగన్ వ్యాఖ్యానించారు. మంచి చేసిన మనందరికీ, ప్రభుత్వానికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. అవతలి పక్షం తోడేళ్లుగా, మోసగాళ్లుగా వస్తున్నారు. వచ్చే 5 ఏళ్లుగా మన రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య జరుగుతున్నాయి. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోలేక కూటమిగా వస్తున్నారు చంద్రబాబు, దత్తపుత్రుడు. వీరికి తోడు బీజేపీని కూడా కలుపుకున్నారు. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నారు. మేనిఫెస్టో చూపించాలంటే చంద్రబాబు భయపడతారు. ఎన్నికలకు ముందు రంగురంగుల మేనిఫెస్టో చూపిస్తారు. ఇక ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను పట్టించుకోరు.
మేనిఫెస్టోను చూపించే దమ్ము ధైర్యం చంద్రబాబుకుందా అన్నారు జగన్. సామాజిక న్యాయానికి అర్థం నేను చెప్పాను. అక్కా చెల్లెములకు అవ్వాతాతలకు సంక్షేమం అందించాం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మేం చేసిన దాంట్లో కనీసం 10% చేశారా అని ప్రశ్నించారు. సచివాలయం, వాలంటీర్, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్, అలాగే డిజిటల్ లైబ్రరీ, ఇంగ్లీష్ మీడియం స్కూలు, మహిళా పోలీసు, అక్కా చెల్లెముల ఫోన్లలో దిశ యాప్, వాలంటీరీ వ్యవస్థ ఎక్కడ చూసినా ఉంది. అందుకే ధైర్యంగా ఇన్ని చేశానని చెబుతున్నా. ప్రతి కుటుంబానికి మంచి చేశాను కాబట్టి ధైర్యంగా చెబుతున్నా. ప్రతి కుటుంబంలో మంచి జరిగి ఉంటేనే నాకు మద్దతు ఇవ్వమని కోరుతున్నా అన్నారు జగన్. ఈ మంచి మరో 5 ఏళ్ల పాటు కొనసాగాలంటే ఓటు ద్వారా మద్దతు ఇవ్వాలన్నారు. ఈ ఓటుతో ప్రజలు తలరాతలు మారుతాయన్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి చర్చించి ఒక నిర్ణయానికి రండి. ఎవరి వల్ల మేలు జరిగిందనే విషయాన్ని లోతుగా ఆలోచించండి. 2014లో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చారు. ముఖ్యమైన హామీలను చంద్రబాబు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. మోదీ, పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ఈ కరపత్రంలో వేశారు. రైతులకు రుణమాఫీ, పొదుపు సంఘాలకు రుణమాఫీ పూర్తిగా చేస్తామని చెప్పారు. కానీ అమలు చేయలేదు. ఇంటింటికి ఉద్యోగం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. మరి ఇచ్చారా? ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చారా? ఇప్పుడు కూడా ఇదే కూటమి మరొకసారి ఎన్నికలకు వస్తుంది. మరొకసారి రంగురంగుల పేపర్లతో మేనిఫెస్టో తెస్తున్నారు. సూపర్ 6, సూపర్ 7 అంటున్నారు. ప్రజలు నమ్ముతారా? చంద్రబాబు నమ్మితే ప్రజలు మోసపోవడమే. ప్రజలంతా స్టార్ క్యాంపెయినర్లుగా మారి పేదవాడి ఇంటికి వెళ్లి నిజాలు చెప్పి వారిని కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చాలన్నారు సీఎం జగన్. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లోని బద్వేల్లో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని వైఎస్ షర్మిల, మాజీ మంత్రి వివేక కుమార్తె సునీతపై మండిపడ్డారు. షర్మిల తాజాగా చేసిన కామెంట్లకు అవినాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మనిషి పుట్టిన తర్వాత విచక్షణ జ్ఞానం ఉండాలని అవినాష్ రెడ్డి అన్నారు. తమ గురించి చెడ్డగా ఎంత ప్రచారం చేసుకుంటారో చేసుకోండి చెప్పారు. వారి విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు. విఘ్నత కలిగిన వారెవ్వరూ అలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు అవినాష్. అలాంటి మాటలు వినడానికి కూడా బాగోవని చెప్పారు. కాగా శుక్రవారం బద్వేలు నియోజకవర్గంలో వైఎస్ సునీతతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల. అవినాష్ రెడ్డిపై షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కడపలో వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల బరిలో దిగుతున్నారు. వినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఆ మాట వాడే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు, లేకుంటే మీద బుడిద వేస్తారు. నువ్వు కరుక్కో అంటారు, నువ్వు తుడుచుకో అంటారు. నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా. ఎక్కువ దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు. మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి, నాకే అభ్యంతరం లేదు. కానీ మనిషి అన్నాక కొంచెము విజ్ఞత, విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా. మనిషి అన్నాక మనిషి పుట్టుకే అయితే కదా తప్పకుండా కొంచెమైనా విజ్ఞత, విచక్షణ ఉండాలా, కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలా. ఏది ఏమైనా మీ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ, నిజంగా ఈ కార్యక్రమం బద్వేల్లో ఈ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు. తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు నా వెంట్రుకు కూడా అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే భాష ఇదేనా అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. అడవి పందిలా 10 ఏళ్ల పాటు తెలంగాణను సర్వనాశనం చేశారు. 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం చేశారు. మీ కాలు విరిగిందని, మీ కూతురు జైలుకు పోయిందని కొంతకాలం మేము సంయమనం పాటించా అని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని అని గుర్తు చేశారు. పెట్టుకో బిడ్డ, మా కార్యకర్తలతో జాగ్రత్త అంటూ చెలరేగిపోయారు సీఎం రేవంత్ రెడ్డి. నీ లత్కోరు మాటలకు చర్లపల్లి జైల్లో చెప్పుకూడ తినిపిస్తా అన్నారు. ఇక నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టివ్వలేదు, అలాగే నేను మాత్రం నీకు తప్పకుండా చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తా బిడ్డ. నీ కొడుకు, కూతురు, అల్లుడు, నువ్వు అందరూ కలిసి ఉండేలా జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇక బీఆర్ఎస్ ను తొక్కినట్లే బీజేపీని కూడా తుక్కుతుక్కుగా తొక్కుతామన్నారు. కార్యకర్తల రక్త త్యాగంతో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిందన్నారు. గుజరాత్ మోడల్ కాదు, ఒక వైబ్రెంట్ తెలంగాణ. 700 మంది రైతులను చంపినందుకు మోదీకి ఓటేయాలా? దేశాన్ని విభజన చేసే కుట్ర చేస్తున్నందుకు మోదీకి ఓటేయాలా? నమో అంటే నమ్మితే మోసం. అలాగే 10 ఏళ్లైన విభజన హామీలు అమలు చేయనందుకు బీజేపీకి ఓటేయాలా అని
మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇదేనా? దోపిడీ దొంగల్లా 10 ఏళ్లు దోచుకున్నారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే కేసీఆర్ లాగు కూడా ఉండదని అన్నారు. అలాగే మా 100 రోజుల పాలన చూసి 14 సీట్లలో గెలిపించండి. రాహుల్ ప్రధాని కావాలంటే తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపించాలని దేశం మొత్తం పాదయాత్ర చేసి ప్రజల బాధలు తెలిసిన రాహుల్ విమానాల్లో తిరుగుతూ పోటుకో డ్రెస్ మార్చే మోదీ కాదు. నరేంద్ర మోదీ పరివార్, ఈడీ, సిబిఐ మాది దేశం కోసం త్యాగం చేసిన గాంధీ పరివార్ అన్నారు. ఈ ఎన్నికలు మోదీ పరివార్, గాంధీ పరివార్ మధ్య, అలాగే తెలంగాణ సమాజానికి గాంధీ కుటుంబం అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు, కేసీఆర్ గారు మాట్లాడింది. నా ఎంటిక కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడిండు. ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా? భాష గురించి, భావం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో. ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే. నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో. ఐపీఎల్లో మరొక పోరు అభిమానులకు కట్టిపడేసింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లుగా ప్రశంసలు పొందుతున్న విరాట్ కోహ్లీ, జాస్ బట్లర్ ఒకే మ్యాచ్లో సెంచరీలతో విరుచుకుపడితే 2 కంట్లు చాలవనుకుని శనివారం రాజస్థాన్ రాయల్స్, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ పోరులో ఇదే జరిగింది. తొలుత రాజస్థాన్ బౌలర్లను చెడుగుడు ఆడుతూ విరాట్ సెంచరీతో విజృంభిస్తే రాజస్థాన్ విధ్వంసకారుడు బట్లర్ ఆఖరి బంతికి 6తో శతకర్జన చేశాడు. మొత్తంగా 2 సూపర్ సెంచరీలు నమోదైన మ్యాచ్లో బెంగళూరుపై రాజస్థాన్దే పైచేయింది. ఐపీఎల్లో రాజస్థాన్ బెంగళూరు మ్యాచ్ అభిమానులకు పసందైన విందు అందించింది. టికెట్ ధరకు 2 మజాను ఫ్యాన్స్ పొందారు. శనివారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై అద్భుత విజయం సాధించింది. ఆడిన 4 మ్యాచ్ల్లో 4 విజయాలతో రాయల్స్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే ఆర్సీబీ 4వ ఓటమితో 8వ స్థానానికి పరిమితమైంది. ఆర్సీబీ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 19.1 ఓవర్లలో 189.4 స్కోర్ను చేసింది. బట్లర్ 58 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్స్లు సూపర్ సెంచరీతో కదం తొక్కగా కెప్టెన్ శాంసన్ 42 బంతుల్లో 69, 8 ఫోర్లు 2 సిక్స్లు సాధికారక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. టోఫ్లే 2/27 2 వికెట్లు తీశాడు. తొలుత విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 113 నాట్అవుట్, అలాగే 12 ఫోర్లు 4 సిక్స్లు శతక విజృంభణకు తోడు కెప్టెన్ డూప్లెసిస్ 44 ఆకట్టుకోవడంతో బెంగళూరు 20 ఓవర్లలో 183/3 స్కోర్ చేసింది. మ్యాక్స్వెల్ 1, సౌరవ్ చౌహాన్ 9, గ్రీన్ 5 నాట్అవుట్ స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. చాహల్ 2/34, బర్గర్ 1/33 రాణించారు. ఇక సెంచరీతో జట్టు విజయంతో కీలకమైన బట్లర్లకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఆదివారం ఐపీఎల్తో డబుల్ ధమాకా పోరు అభిమానులను అలరించుకుంది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూ, అలాగే జంటగా పరశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది. ఈ సినిమాకి దిల్ రాజు టీం బాగా ప్రమోషన్స్ చేశారు. ఎప్పుడూ లేని రేంజ్ లో దిల్ రాజు అన్ని తానే ఈ సినిమాను నడిపించాడు. థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక కూడా ఈ సినిమా ప్రమోషన్స్ తెగ చేస్తున్నారు దిల్ రాజు మూవీ టీం. ప్రతి ఫ్యామిలీలోనూ వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీని పైకి తీసుకువెళ్లే వాళ్ళు ఒక ఫ్యామిలీ స్టార్ ఉంటారని, ఆ ఫ్యామిలీ స్టార్ ని కలుస్తామని ఇప్పటికే దిల్ రాజు తెలిపారు. ఇక తాజాగా దిల్ రాజు సినిమా ప్రమోషన్స్ కోసం మరొక అవతారం ఎత్తారు. ఏదైనా సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ బయట మైక్ పట్టుకుని ఆడియన్స్ రివ్యూల కోసం పలువురు పడిగాపులు కాస్తారు. కానీ తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం దిల్ రాజు మైక్ పట్టుకుని పలు థియేటర్స్ వద్ద ఆడియన్స్ రివ్యూలు తీసుకున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్లోని పలు థియేటర్స్ వద్ద దిల్ రాజు స్వయంగా వెళ్లి మైక్ పట్టుకుని సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్స్ వద్ద ఫ్యామిలీ స్టార్ సినిమా ఎలా ఉంది అని ప్రశ్నించి స్వయంగా రివ్యూలు తీసుకున్నారు. దీంతో దిల్ రాజు ఇలా రివ్యూలు తీసుకునే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
100% family cinema and worth to watch. సినిమా బాగుందా? ఏం నచ్చిందమ్మా నీకు? ఫైటింగ్ నచ్చిందా? బంగారం సామాన్యుడికి అందనట్టుంది. ఆకాశమే హద్దుగా దూకిపోతున్న పుత్తడి ధర మరో చారిత్రాత్మక గరిష్ట స్థాయికి ఎగబాకింది. రోజుకొక రికార్డ్ బద్దలు కొడుతున్న గోల్డ్ ధర శనివారం మరొక మైలురాయి 71,000 అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లు అతి విలువైన లోహాల ధరలు పుంజుకోవడంతో దేశీయంగా బగబగ మండుతుంది. ఇదే క్రమంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్లు మిగిలిన 10 గ్రాముల ధర 1,200 ఎగబాకి 64,150 నుంచి 65,350కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లు కలిగిన 99.9 స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర 1,310 అధికమై 71,290 పలికింది. ఒకే రోజు ఇంతటా స్థాయిలో పెరగడం విశేషం. ఇదిలా ఉంటే ఢిల్లీలో తులం ధర 1,310 ఎగబాకి 71,440కి పలికింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ కొనుగోళ్లు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. అవసరం ఉంటే తప్ప కొనుగోళ్లు చేయడం లేదని బంగారం వ్యాపారి ఒకరు తెలిపారు. బంగారంతో పాటు వెండి పరుగులు పెడుతుంది. హైదరాబాద్లో కిలో వెండి ఏకంగా 2,000 అధికమై 85,000 నుంచి 87,000కు చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు అలాగే నాణేల తయారీదారుల నుండి డిమాండ్ అధికంగా ఉండడమే ఇందుకు కారణం. ఢిల్లీలో వెండి 83,500 పలికింది. శుక్రవారంతో పోలిస్తే 1,800 పెరిగినట్లుగా అయింది. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలున్నాయని బులియన్ వర్తకులు వెల్లడిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించుకున్నట్లుగా సంకేతాలు ఇవ్వడం, రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐరాస తీర్మానం. ఓటింగ్కు భారత్ దూరం. అలెక్సాతో ఇలా ప్రాణాలు కాపాడుకున్న బాలిక. ఆమె తెలివికి మెచ్చి జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్ర. భారత్ కొద్ది మంది వ్యక్తుల సొత్తు కాదు. జైపూర్ సభలో కీలక వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ. అజ్మీర్ సభలో కాంగ్రెస్ పై కౌంటర్ అటాక్ చేసిన ప్రధాని. కవిత కేసులో మరొక మలుపు. సిబిఐ విచారణపై కోర్టులో పిటిషన్. పేదలకు మంచి కొనసాగాలంటే మళ్లీ మన ప్రభుత్వమే రావాలి. ఓటర్లను ఆకట్టుకునే ప్రసంగంతో దూసుకుపోతున్న సీఎం జగన్. వైఎస్ షర్మిల సునీతపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కామెంట్స్. మనిషి పుట్టిన తర్వాత విచక్షణ జ్ఞానం ఉండాలని ఫైర్ అయిన అవినాష్. బిడ్డ గుర్తుపెట్టుకో, నేను జానారెడ్డి కాదు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పై నిప్పులు చెరిగిన సీఎం. రాజస్థాన్ పై కోహ్లీ సూపర్ సెంచరీ. అయినా ఆర్సీబీకి తప్పని ఓటమి. ఫ్యామిలీ స్టార్ రివ్యూల కోసం స్వయంగా మైక్ పట్టుకుని థియేటర్స్ ముందుకెళ్లిన దిల్ రాజు. జిగేలమైన పసిడి. సామాన్యుడికి అందనంటున్న బంగారం. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.